కడప జిల్లా సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో రాజకీయ సమీకరణాలు వ్యూహాత్మకంగా మారుతున్నాయి. ఎంతో కాలంగా వైఎస్ కుటుంబంపై ప్రత్యర్థిగా కొనసాగుతూ వస్తున్న సతీష్ రెడ్డిని వైసీపీ తన వైపు తిప్పుకుంది. టీడీపీని దెబ్బ కొట్టడంతో పాటు పులివెందులలో భారీ మెజార్టీ తీసుకురావాలని వైసీపీ భావిస్తోంది. మరోవైపు వై నాట్ పులివెందుల నినాదంతో సొంత నియోజకవర్గంలో జగన్ను ఓడించాలని టీడీపీ భావిస్తోంది. అందులో భాగంగానే సతీష్ రెడ్డి కంటే బలమైన అభ్యర్థిగా బీటెక్ రవికి టికెట్ కేటాయించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. పులివెందుల నియోజకవర్గంలో రాజకీయం రసోత్తరంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసినట్లయితే మాజీ మంత్రి దివంగత నేత అనేటువంటి రాజశేఖర రెడ్డిపై ప్రత్యర్థిగా టీడీపీ తరపున పోటీ చేసినటువంటి సతీష్ రెడ్డి రెండుసార్లు పోటీ చేసి ఓటమి పాలైనటువంటి నేపథ్యంలో ఆయన మరణ అనంతరం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా రెండుసార్లు పోటీ చేసినటువంటి సతీష్ రెడ్డి ఈసారి వైసీపీ పార్టీలో కండుగా కప్పుకోవడం బట్టి పూర్తిగా కూడా ఆయనకు సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో పాటు ఆయన కార్యకర్తలు కూడా ఈరోజు వైసీపీ గెలుపుకే దోహదపడుతున్నటువంటి విధానం అయితే పులివెందుల నియోజకవర్గంలో చేపడుతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రధానంగా నిన్న ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాటు వద్ద ఆయనకు నివాళులు అర్పించి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సమాధి వద్దనే పూర్తి స్థాయిలో పెద్ద కేకును కూడా తీసుకొని వచ్చి అక్కడ కేకును కట్ చేసి అదేవిధంగా ఆయన ప్రాణంలో ఊపిరినంత వరకు కూడా వైసీపీ పార్టీనే నమ్ముకొని వైసీపీ పార్టీలోనే కొనసాగుతానని చెప్పేసి సతీష్ రెడ్డి తెలియజేయడం పట్ల కూడా పూర్తి స్థాయిలో పులివెందుల నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి భారీ నుంచి అతి భారీ స్థాయిలో ఉన్నటువంటి ఓట్ల సంఖ్య పులివెందుల నియోజకవర్గంలో ఈరోజు మరో దఫగా క్లీన్ చిట్గా జగన్మోహన్ రెడ్డి గెలుపుకు దోహదపడుతున్నటువంటి విధానం అయితే పులివెందుల నియోజకవర్గంలో జరుగుతుందని చెప్పచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి బీటెక్ రవి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నాయకులతో పాటు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో అటు మండల స్థాయి నాయకులతో కూడా పూర్తి స్థాయిలో మమేకం కావడంలో బీటెక్ రవి విఫలమయ్యారనేది కూడా పులివెందుల నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. అయితే బీటెక్ రవి ఈసారి అక్కడి నుంచి బరిలో నిలిపినటువంటి నేపథ్యంలో అక్కడ గెలుపు ఏ విధమైనటువంటి ధోరణిలో బీటెక్ రవి సాధిస్తారనేది కూడా పులివెందుల నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కూడా ఒకంత ఆసక్తి రేపుతున్నటువంటి విధానం అయితే కనబడుతుంది. పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఖచ్చితంగా ఎన్నికల బరిలో ఆయన గెలుపుకు దోహదపడేందుకు కూడా సతీష్ రెడ్డి ఇప్పటికే వ్యూహ రచనలు కూడా చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి క్లీన్ చిట్గా గెలిచేందుకు కూడా ఈ నియోజకవర్గం నుంచి మేమే జగన్మోహన్ రెడ్డిని గెలిపించి పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో తన సత్తా ఎందుకు చూపించినందుకు కూడా సతీష్ రెడ్డి ముందుకు వస్తాడు అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఆయన అంచనా వర్గము పూర్తి స్థాయిలో కూడా నియోజకవర్గంలో ఒకంత ఆసక్తి రేపుతున్నటువంటి విధానం కనపడుతుంది. మొత్తం మీద పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో పాటు పూర్తిగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి అనుచరులు కార్యకర్తలతో కూడా ఇప్పటికే మమేకమై పూర్తి స్థాయిలో కూడా నియోజకవర్గంలో జెండా రెపరెపలాడేందుకు కూడా వైసీపీ వ్యూహం అయితే రచించిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఏదైతే ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బీటెక్ రవి దాదాపుగా నెల రోజుల నుంచి కూడా ఆయన జనంలో మమేకమైతూ పూర్తి స్థాయిలో కూడా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే నినాదంతో కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో పాటు పూర్తి స్థాయిలో కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా మమేకమై పూర్తి స్థాయిలో టీడీపీని బలోపేతం చేయాలనే దిశగా కూడా ఆయన అడుగులు వేయడం లేదనేది కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి వర్గీయులు తెలియజేస్తున్నటువంటి విధానంగా చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక పులివెందుల రాజకీయం అంటే రసోత్తరంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి పులివెందుల నియోజకవర్గం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లీన్ చిట్గా గెలుస్తూ పూర్తి స్థాయిలో కూడా వైసీపీ మెజార్టీ ఏందో కడప జిల్లా నుంచే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేసే విధానంగా అయితే మనం చెప్పుకోవచ్చు అని చెప్పొచ్చు. కెమెరామ్యాన్ యూసఫ్తో